అయితే భారీ వర్షాలు వరదల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ స్థాయిలో వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయనేది ఒక తండ్రి పడుతున్న కష్టాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. అల్లూరు జిల్లా చింతపల్లిలో జోరు వానలో ఒక తండ్రి కష్టం చూసిన వాళ్ళందరినీ కూడా కలిచివేస్తోంది. అనారోగ్యంతో ఉన్న ఒక 8 ఏళ్ల కూతురుని మోసుకు వెళ్లాడు ఆ తండ్రి. తాడిబంద నుంచి బచ్చంద వరకు సుమారు 4 కిలోమీటర్లు ఆ పాపను ఎత్తుకుని గొడుగు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఆ తండ్రిని చూస్తే ఆ భారీ వర్షాలు ఆ ఏజెన్సీ ప్రాంతాల వాసులను ఏ స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. జ్వరంతో వణుకుతున్న కూతురుని కాపాడుకునేందుకు తండ్రి సాహసం చేశారు. దీని స్క్రీన్ పైన ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. 4 కిలోమీటర్ల నడక తర్వాత బచ్చంత నుంచి ఆటోలో డౌనూరు పిహెచ్సికి ఆ పాపను తరలించారు. పరిస్థితి విషమం అని చెప్పడంతో అక్కడి నుంచి మళ్ళీ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాలు వరదల వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉన్న హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే ప్రజలు ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటే మరి ఏజెన్సీ వాసుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంతటి కష్టాలు పడుతున్నారు? మామూలుగా ఏజెన్సీ ప్రాంతంలో పడే కష్టాలు ఎప్పుడు మామూలు మనుషులకే కాస్త కష్టంగా అనిపిస్తాయి. అలాంటిది జ్వరంతో ఇబ్బంది పడుతున్న కూతురి పరిస్థితి చూసి ఇక ఆ తండ్రి ఎంత వేదన పడి ఉండొచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. కాస్త నడుచుకుంటూ కాస్త ఆగి కాసేపు కూర్చొని ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుని మళ్ళీ నడుచుకుంటూ ఆ భారీ వర్షంలో గొడుగు వేసుకుని, రోడ్డు సరిగ్గా లేవు, చెప్పులు వేసుకుని నడవలేని పరిస్థితి, దారంతా ముళ్ళు, అక్కడి నుంచి ఆ ప్రవాహంలో ఏం కొట్టుకొస్తాయో తెలియదు. నిజంగా ఒక సాహసోపేత ప్రయాణం అనే చెప్పాలి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని ఒకవైపు అలర్ట్స్ కొనసాగుతున్నాయి. పాపకు అత్యవసరంగా వైద్యం అందించాల్సిన పరిస్థితి. జ్వరంతో వణికిపోతోంది ఆ పాప. ఖచ్చితంగా ఇప్పుడు వైద్య సహాయం అవసరం. ఎలాగైనా ఆ పాపను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆ తండ్రి సాహసం చేశాడు. గొడుగు పట్టుకొని 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఒక పిహెచ్సిలో పాపను అడ్మిట్ చేసిన తర్వాత పరిస్థితి విషమంగా ఉంది. ఆ పాపకి ట్రీట్మెంట్ ఇవ్వదగ్గ పరికరాలు అంతా వైద్య సిబ్బంది మా దగ్గర లేదు అని చెప్పడంతో నెక్స్ట్ మళ్ళీ నర్సీపట్నంకి ఆ పాపను తీసుకువెళ్ళి పాపను కాపాడుకునేందుకు తండ్రి పడుతున్న కష్టం మాత్రం ఇప్పుడు అందరినీ కలిసివేస్తోంది.